అవును, ఐస్ ఏజెంట్ల తనిఖీలు గుబులు రేపుతున్నాయి. అమెరికాలో ఇంటింటికి వెళ్లి ఐస్ తనిఖీలు నిర్వహిస్తోంది. అక్రమ వలసదారుల కోసం ఐస్ సోదాలు నిర్వహిస్తోంది. సరైన పత్రాలు లేకపోతే అక్కడికక్కడే అరెస్ట్ చేస్తోంది. అక్రమ వలసదారులను వెంటనే డిపోర్ట్ చేస్తున్నారు అధికారులు. ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలతో కలకలం సృష్టిస్తున్నారు. ఐస్ సోదాలతో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ హడలిపోతున్నారు. ఇప్పటిదాకా ఒక లెక్క, ట్రంప్ వచ్చాక ఒక లెక్క. అమెరికాలో అక్రమ వలసదారుల వేట మొదలైంది. ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇంటింటికి వెళ్లి తనిఖీలు చేస్తున్నారు. ఎవరి దగ్గరైనా సరైన పత్రాలు లేకపోతే అక్కడికక్కడే వాళ్లకు బేడీలు వేసి తరలిస్తున్నారు. అప్పటికప్పుడే వాళ్లను వారి వారి దేశాలకు తరలిస్తున్నారు. ఇదంతా యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు. దీంతో అమెరికాలో నివసిస్తున్న అక్రమ వలసదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఐస్ పోలీస్ ఇళ్లలోకి వెళ్లి మరీ తనిఖీలు చేస్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం. అక్రమ వలసదారుల కోసం ఐస్ ఇలా సోదాలు నిర్వహిస్తోంది. ఇళ్లకు వెళ్లి అక్రమంగా నివసిస్తున్న వాళ్ళు, ఇమిగ్రెంట్స్ ని అక్కడి నుండి బేడీలు వేసి తరలిస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. సరైన పత్రాలు కనుక లేకపోతే ఇంకక్కడికక్కడే అరెస్ట్ చేస్తున్నారు. అక్రమ వలసదారులు వెంటనే డిపోర్ట్ చేస్తున్నారు ఐస్ పోలీసులు. ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలతో ఇలా కలకలం రేగుతోంది. ఐస్ సోదాలతో ఒక్కసారిగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ హడలిపోతున్నారు. ఐస్ పోలీసులు ఒక ఇంటికి వెళ్లి తనిఖీలు నిర్వహిస్తున్న దృశ్యం అది. అతడు డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఐస్ పోలీసులు కొన్ని వివరాలు అడిగారు, డాక్యుమెంట్స్ ని చూపించమని అడిగారు. అతను సరైన పత్రాలు చూపించకపోవడంతో అప్పటికప్పుడే అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఇలాంటి దృశ్యాలతో అమెరికాలోని ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇప్పుడు హడలిపోతున్నారు. ఐస్ పోలీసులు ఎప్పుడు తమ ఇంటికి వస్తారా అన్న ఒక గుబులుతో బతుకుతున్నారు. ఐస్ పోలీసులు ఎక్కడికక్కడ ఇలాంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారన్న సమాచారం అందుకున్న వెంటనే ఎవరింటికైనా వెంటనే వెళ్లి అక్కడ అరెస్ట్ చేసి వాళ్ళు అక్కడి నుండి తరలించేస్తున్నారు.